మేడం కూడా డాక్టర్ అని విన్నానండి. అవును, తను పీడియాట్రిషియన్ అండి. ఓకే. ఓకే. మేడం ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు రైట్ నౌ. యా. అడిగారా మిమ్మల్ని ఎప్పుడన్నా? ఎంబీబీఎస్ చదివి ఎందుకు సీట్ వేస్ట్ చేశావు? వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎలాగైనా పీజీ జాయిన్ అయిపోతే పీజీలో అట్లా మెడికల్ కెరియర్ కంటిన్యూ అయిపోతుంది అని అనుకున్నారు. మీరు ఇక్కడే స్టిక్ ఆనే ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తుండరు. సో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బట్ అలా అని చెప్పి కంప్లైంట్స్ కూడా లేవని నేను అనుకుంటున్నా. కానీ మీ పేరు మీ ఒరిజినల్ పేరు రవి అని విన్నా నేను. రవి. పేరు మార్చడానికి ఒక 2 ఇయర్స్ తీసుకున్నారంట కదా? అవునండి, 2 ఇయర్స్ తీసుకో 2 ఇయర్స్ తీసుకోవడం ప్లస్ ఒక అట్లీస్ట్ ఒక 6 to 8 ఇయర్స్ కెరియర్ స్లో అయిపోవడానికి కారణం కూడా నా పేరే. ఎందుకు అంటే అది న్యూమరాలజీ నమ్ముతారా సీరియస్లీ? అలాంటి పరిస్థితుల్లో సైకలాజికల్గా వీక్ ఉన్నప్పుడే నిజం నిజం మన చేతుల్లో లేని సిచ్యువేషన్స్ కొన్ని చూసినప్పుడు కొన్ని నమ్మకాలు కలుగుతాయి డెఫినెట్గా, అన్డౌటెడ్లీ. అంటే మైండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి. సైకలాజికల్గా కొన్నిసార్లు ఏంటి అంటే ఆ సిచ్యువేషన్లో వచ్చాము, సినిమాలు రావట్లేదు, సినిమాల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఎవరో సజెస్ట్ చేస్తారు, ఏమో ఇది ఒక రాయి వేసి చూద్దాం అన్నట్టు ఉంటుంది కదా. సో అలా జరిగింది అనమాట.